కీళ్ళవాతం అంటే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ జాయింట్స్ ఏవైతే ఉంటాయో వృష్టి కావచ్చు, లేదంటే మోచేతుల దగ్గర కావచ్చు, ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఆయిల్ అయితే ఒక 23 వనమూలికలతో తయారు చేసిన ఆయిల్ అయితే ప్రిపేర్ చేశారు. సో, ఓం ప్రకాష్ గారు. ఆవ నూనె వేసామనమాట. అంటే ఆవ నూనె అనేది పెయిన్‌ని రిలీవ్ చేస్తుంది. ఓకే. సో, ఓకే. దాంతో పాటుగా ఇంకా మనం వనమూలికన్నీ వేయడం జరిగిందనమాట. హ్మ్. సో, అవన్నీ ఇంకా ఎలివేట్ చేస్తాయన్నమాట. ప్రాపర్‌గా మనం దీన్ని అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, హ్మ్. హ్మ్. అది మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది. ఓకే. ఓకే. అబ్జార్బ్ అయిపోయినప్పుడు అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటుగా అంటే ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కాటన్ క్లాత్ ఉంటే గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని క్లాత్‌తో దాన్ని వేడి నీళ్ళలో ముంచి కాపురం చేయాలి. హ్మ్. హ్మ్. లేదు అంటే మీకు మామూలుగా మెడికల్ షాప్‌లో హీటింగ్ ప్యాడ్ దొరుకుతుంది డైరెక్ట్‌గా. ఓకే. ఓకే. దాన్ని జస్ట్ ప్లగ్‌లో పెట్టేస్తే అది వేడెక్కుతుంది. దాంతో ఆహాహా. చేసేసుకోవాలి. సో, వ్యూయర్స్‌కి నేను చెప్తున్నాను, మీరు ఒక 30 డేస్ రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా చేయండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చేయగానే ఇమ్మీడియేట్‌గా చేయకూడదు. హుహుహు. ఎందుకంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మాకు ఓన్లీ ఈ ఆయిలే కావాలి అని అనుకుంటే ఏంటంటే ఆయిల్ ఆయిల్‌లో వరకైనా పంపిస్తాను. మీరు పంపించేస్తాను. పంపించేస్తారా? లేదనుకుంటే ఓన్లీ ఓం ప్రకాష్ గారితోటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్, యోగా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అలా ఉంటుందా? ఏం లేదు. క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మనం డైరెక్ట్‌గా క్లాస్‌లో ప్యాకేజ్ కింద ఇస్తాము. ఓకే. లేదా మీరు ఓన్లీ ఆయిల్ కావాలంటే కూడా ఓన్లీ ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే. ఓకే.